आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మౌనం వీడారు. ప్రజల తరపున పార్లమెంట్లో సమస్యలు ప్రస్తావించడమే తప్ప ఎందుకు మాట్లాడకుండా చేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు అతను. సోషల్ మీడియా వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ హైకమాండ్ కు ప్రశ్నాస్త్రాలు సంధించారు రాఘవ్. लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूं क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए. ఆమ్ ఆద్మీ పార్టీలో నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తొలగించడంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రజా సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతున్న రాఘవ్ చద్దాను ఎందుకు తొలగించారంటూ రాజకీయ నేతలతో పాటు ప్రజలు మాట్లాడుతున్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తొలగించడంపై ఎట్టకేలకు రాఘవ్ చద్దా స్పందించారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలను ప్రశ్నించడం తప్ప అని నిలదీశారు. తనను పదవి నుంచి తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా వీడియోను పోస్ట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ హైకమాండ్కు పరోక్షంగా ప్రశ్నల వర్షం కురిపించారు ఆయన. పార్లమెంట్లో ప్రజా సమస్యలను ప్రస్తావించడమే నేను చేసిన నేరమా, నేనేం తప్పు చేశాను అని రాఘవ్ చద్దా వీడియోలో సూటిగానే క్వశ్చన్ చేశారు. రాజ్యసభలో చేసిన ప్రసంగాల హైలైట్స్ షేర్ చేసినటువంటి రాఘవ్ చద్దా కేవలం దృష్టి ఎమోజీ మాత్రమే పెట్టారు. అంటే నజర్ సింబల్ మాత్రమే పెట్టిన చద్దా ఇంకెలాంటి కామెంట్ చేయలేదు. పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా కేవలం ప్రజా సమస్యలనే లేవనెత్తారని స్పష్టం చేశారు. అయితే ఆప్ నాయకత్వం మాత్రం రాజ్యసభ సెక్రటేరియట్కు రాఘవ్ చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని కోరిందని అన్నారు. తనను ఎందుకు మాట్లాడకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను కేవలం సామాన్యుల సమస్యలను మాత్రమే సభ దృష్టికి తీసుకువచ్చానని వెల్లడించారు. लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? రాఘవ్ చద్దా స్థానంలో కొత్త డిప్యూటీ లీడర్గా అశోక్ మిట్టల్ను నియమించింది. పార్టీ తరపున రాఘవ్ చద్దాకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దంటూ ఆప్ లేఖ రాసింది. కామన్ మ్యాన్ గొంతు వినిపించే చద్దాను తొలగించడం వెనుక కారణమేంటని ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీలో తీవ్ర విభేదాలు ఉన్నాయనే సంకేతాలను ఇస్తోంది. గతంలో ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు స్వాతి మలివాల్, అరవింద్ కేజ్రీవాల్ మధ్య వచ్చిన విభేదాలను ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2024 మార్చిలో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో రాఘవ్ చద్దా లండన్లో ఉన్నారు. కంటి ఆపరేషన్ చేయించుకుంటూ పార్టీ నిరసనలో పాల్గొనలేదు. అప్పటి నుంచే ఆయనకు పార్టీ అధినాయకత్వానికి మధ్య దూరం పెరిగిందని సమాచారం. రాజ్యసభలో రాఘవ్ చద్దా ప్రస్తావించిన అంశాలను గుర్తు చేస్తున్నారు. విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల అధిక ధరలు, డెలివరీ బాయ్స్, ఫ్రీలాన్సర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमेटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती हैं, तमाम इश्यूज. మధ్యతరగతి ప్రజలు చెల్లిస్తున్న అధిక పన్నులు, విమానాల ఆలస్యం, పేపర్ లీకేజ్ల వ్యవహారం, పురుషులకు చట్టబద్ధమైన పితృత్వ సెలవుల మంజూరు వంటి అంశాలను పార్లమెంట్లో లేవనెత్తారు. ముఖ్యంగా టెలికాం కంపెనీలు అమలు చేస్తున్న రోజువారీ డేటా గడువు ముగింపు సమస్యను పార్లమెంట్లో లేవనెత్తారు అతను. టెలికాం కంపెనీలు రోజుకు 1.5 GB, 2 GB లేదా 3 GB వంటి రోజువారీ డేటా పరిమితులతో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తాయని, ఇవి ప్రతి 24 గంటలకు రీసెట్ అవుతున్నాయని అన్నారు. అంతేకాకుండా కస్టమర్లు ఉపయోగించిన డేటాను తదుపరి నెలకు బదిలీ చేయటం కానీ లేదా వాపసు ఇవ్వటం లేదని తెలిపారు. ఇలాంటి ప్రజా సమస్యలను లేవనెత్తిన తనను ఎందుకు మౌనంగా ఉంచాలని చూస్తున్నారు? ఎవరైనా తన మౌనాన్ని చూసి నేను ఓడిపోయానని అనుకోవద్దు అంటూ వార్నింగ్ వంటి సందేశాన్ని పంపారు. అదే సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं. मैं जब जब आपके मुद्दे उठाता हूँ, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं. मैं आपको कहना चाहता हूँ थैंक यू. ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत. मैं आपसे हूँ और मैं आपके लिए. और जिन लोगों ने आज पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया,